అయ్యా బాబు మా కష్టాలు పట్టించుకోరి అని ఆర్ఎంపీలు పిఎంపీలు ఇందిరా పార్కు కాడ ధర్నాకు కూర్చున్నారు. అగో అక్కడికి పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న రేవు తక్కువ పనుల మీద రెచ్చిపోయిండు. కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ అంటేనే కష్టాలు నెత్తికి ఎత్తే సర్కార్ అన్నట్టు చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీలను పిఎంపీలను ఎట్లా కంటికి రెప్ప తీరుగా కాపాడుకున్నారో చెప్పిండు. మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. ఆర్ఎంపీలకు పిఎంపీలకు ప్రభుత్వమే ట్రైనింగ్ చేయించి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు పని చేసుకునేటట్టు సౌలత్ కల్పియాలి. కానీ మీ బతుకులతోని ఆడుకుంటా ఆగం చేస్తున్నది సర్కార్ అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి. అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పతారా కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టే, చూడు బై నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పతారా లేనట్టే లెక్క. ఇంకా ఇజ్జత్ ఎక్కడిది? చెప్పిన పనులు చేస్తే ఇంతో కొంత మిగిలి ఉండేది కావచ్చు అన్నట్టు వెనకమరులున్నారు, నవ్వుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసినా అని చెప్పుకుంటున్న పనుల లెక్కలు ఒక్కొక్కటి ఇగురంగా ఇప్పి చెప్పిండు. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 16. అగో గట్లున్నదట రేవంత్ రెడ్డి రుణమాఫీ ముచ్చట. ఆ చేయనట్టు చేసిన రుణమాఫీ కూడా ఎట్లా చేసిండో ముద్దుగా చెప్పిండు హరీష్ రావు సారు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగిచ్చు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి ఆ 8,000 తెచ్చిండు, రుణమాఫీకి ఇచ్చిండు. రెండవది ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఈయన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇయ్యగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాని ఇటు మలిపిండు. ఇగో గిట్ల చేసిండట రేవంత్ రెడ్డి. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకున్నది చెప్పకుండా పోయింది అన్నట్టే చేసిండట. పనులు చేసుడు దేవుడు ఎరుగు, ప్రజలను కలుస్తా అన్న మాట మీద కూడా ఉంటలేడట ముఖ్యమంత్రి. కొడంగల్ కూడా ఆడతలేడా? కొడంగల్ పోతే కూడా దగ్గర ఆడతలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. ఇవాళ ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి తీరు మీద పొట్టు మాట్లాడాడు. కానీ అంతిమంగా జనమే తీర్పు చెప్పేది. మోసం చేసిన వాళ్ళను కర్రు కాల్చి సురుకు పెట్టాలి అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపీలను తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. ఇవాళ ఇట్లా సర్కారును కడిగి పారేసిండు హరీష్ రావు. మరి చూడాలే ఆర్ఎంపీలకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుందో, చేయకుంటే జనాలు సర్కారుకు ఎట్లా సురుకు పెడతారో చూడాలి.